చాలా రోజుల నుంచి అడుగుతుంటే ఈ రోజుకి ఫిష్ తెచ్చారండి. మరి ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకుని అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి. కాసేపు అయిన మనం ముందుగా శుభ్రం చేసుకున్న ఈ చేప ముక్కల్ని కూడా అందులో వేసుకోవాలి. తగినంత ఉప్పు, కారం కూడా వేసుకోవాలి. అది కాస్త మగ్గిన తర్వాత ముందుగానే నానబెట్టుకున్న చింతపండుని కాస్త ఇందులో వేసుకోవాలి. మీరు పులుపు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవాలి, తక్కువ తింటే తక్కువ వేసుకోవాలి. బెండకాయని కూడా అందులో వేసుకోవాలి. 2 టమాటాలని పేస్ట్ చేసుకుని కూడా అందులో వేసుకోవాలి. ఈ చేపకి సన కూడా ఇచ్చారు కాబట్టి నేను అది కూడా అందులో వేసేసుకున్నా. లాస్ట్లో వేసుకోవాలండోయ్. జీలకర్ర, వెల్లుల్లిపాయను కూడా దంచుకోవాలి నీట్గా, అది ఇందులో వేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసుకోవాలి. అబ్బా, స్మెల్ ఎంత బాగుంది కదా, చూస్తూనే నోరూరుతుంది కదండి. తినేద్దామా? అయితే నచ్చిందా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.